కోరి కోరి వారమూల కూర తెచ్చుకుంటారో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరి అగ్నిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు తమ్నెల్ అయితే మీరు చూసిరు కదా. ఈరోజు మనం చికెన్ వండుతున్నాం. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కోసుకుంటున్నా. 2 కిలోల చికెన్కు 1/2 కిలో ఉల్లిగడ్డలు కోస్తున్నా. చూడండి, ఉల్లిగడ్డలు అయిపోయినాయి. ఇక పచ్చిమిరపకాయలు కోయాలి. నిమ్మతంగా నిదానంగా మంచిగా చక్కెర ముక్కలు పెట్టుకొని ఓ ప్లేట్ తెచ్చుకొని, మన పల్లెటూరు కాబట్టి కొడలతో కోసుకుంటున్నాం. మధ్యలోకి ఈరుతాను మధ్యలోకి. అమ్మయ్య, మొత్తానికైతే ఉల్లిగడ్డలను పచ్చిమిరపకాయలు అయిపోయినాయి. గంజు కడుగుతున్నా. గంజు కడిగి పొయ్యి మీద గంజు పెట్టి చికెన్ వండడమే. గంజు కడిగిన గంజు నీళ్ళు పక్కకు వారబోసి ఈ లోపలికి వచ్చి అమ్మయ్య గ్యాస్ మీద గంజు పెట్టిన. లైటర్తో పొయ్యి వెలిగించిన. నాకు అందులో ఏమో ఉందని చెప్పి చూసిన. ఆయిల్ అయితే పోస్తున్నా. 2 కిలోల కూర కాబట్టి 2 గంటల ఆయిల్ పోసిన. ఆ తర్వాత మన జీలకర్ర, లవంగాలు, సాజీరా అలాంటివి నూనెలో వేద్దామని చెప్పి డబ్బాలో వెతికితే ఆ డబ్బాలో వెతికి మళ్ళీ డబ్బా మూతలో పెట్టి ఇక నూనెలో వేస్తా. అదిగా చూడండి, ఆకు వేస్తే ఉడకడం అనేది తొందర ఉడుకుతుంది చికెన్ కర్రీ. మొత్తం అయితే ఉమ్మరించిన అలా 1 గంట పెట్టి కలపడమే. కలుపుతున్నా. ఇక పచ్చిమిరపకాయలు వేయాలి. పచ్చిమిరపకాయలు వేసిన. గ్యాస్ తక్కువ పెట్టిన. పచ్చిమిరపకాయలు వేసడం వల్ల పచ్చిమిరపకాయలు నీళ్ళు ఉన్నట్టున్నాయి. అందుకే ఒక్కటిసారి బాగానే ఉన్నది. పచ్చిమిరపకాయలు వేసినాం. ఇక ఉల్లిగడ్డలు కూడా వేసేస్తే అయిపోతాయని చెప్పి ఉల్లిగడ్డలు కూడా వేసిన. ఇక మళ్ళీ ఒకసారి కలబెడదాం. మంచి ఆయిల్ పోసినాం కదా, అన్నీ ఒకసారి వేసినాం. కలబెడదాం. మంచిగా కలబెట్టుకోవాలి. అల్లం అవి గోలిన తర్వాత మళ్ళీ అల్లం వేయాలి. అల్లం 2 స్పూన్ల అల్లం వేసిన. అల్లం వేసి అల్లాన్ని ఆ నూనెలో మంచిగా కరిగేటట్టు, విడిగా అయ్యేటట్టు అల్లాన్ని మొత్తం ఇట్లా చేసి ఒకసారి కలబెట్టాలి. కలబెడుతున్నా. ఈ అల్లం వేయడం అయిపోయిన తర్వాత మనం ఇంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటేనే కూరకు అందం. పసుపు వేసుకున్న లోపల కింద పడ్డది గంట తట్టి. 3 స్పూన్ల పసుపు అయితే వేసిన. పసుపు పక్క పెట్టి పసుపు అల్లం వేసాం కాబట్టి కలబెట్టాలి. ఇప్పుడు చూడండి, కూర మొత్తం పచ్చగా అయితే ఇలాంటి కూరలు అంటే కొద్దిమంది ఆడోళ్ళకి ఇష్టం. ఎందుకంటే కోపన్నం లెక్క ఉంటాయని చెప్పి. ఇక చికెన్ అయితే తీసుకుందాం. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన, చికెన్ తీసిన. మళ్ళీ ఫ్రిడ్జ్ క్లోజ్. కింద కూర్చొని చికెన్ ఇప్పుదామని చెప్పి చికెన్ కొట్టమంటే ఆయన 2 కవర్లలో వేసి ఇచ్చిండు. ప్లాస్టిక్ వాడద్దు. వాస్తవానికి అయితే కింద కామెంట్లు పెడతారు, మాకు కూడా తెలుసు. కానీ తప్పదు కదా, ముడి రాకపోతే చింపిన. చికెన్ అలా గుమ్మరిచ్చిన. ఇక చికెన్ గుమ్మరిచ్చిన. ఇది చికెన్ మటన్ ఒకసారి మొత్తం మంచిగా అతుక్కొని ఉన్నట్టున్నది. అందుకే దాన్ని ఒకసారి ఇట్లా అనాలి. అలా కొద్దిగా నూనె కూడా పోసిన. పొయ్యి మీద వేయడమే. పొయ్యి మీద అవన్నీ గోలిచ్చినాం కదా, పొయ్యి మీద వేయాలి. పెద్ద పెద్ద పీసులు ఉన్నాయి, ఏదో రెస్టారెంట్లో వేసినట్టుగా పీసులు వేయాలి మంచిగా. పీసు చూడు ఎంత ఉన్నదో. జై కూర మొత్తం దాన్ని ఎండేటట్టున్నది కూర. ఒక్కసారి కలబెడదాం. అబ్బా, మస్తుందిరా బాబు. పసుపు అయితే పచ్చగా అవుతుంది. ఒకసారి మంచిగా కలబెట్టాలి. ఈ గంటెతోని కలబెట్టలేదు అసలు.
అయినా మంచిగా అని చెప్పి గంటతో కలవడం కలబెట్టాలి మంచిగా మొత్తం చూడండి ఇట్లా అవుతుంది పచ్చగా అవుతుంది. ఇక కొద్దిసేపు మూత పెట్టాలి. కొద్దిసేపు మనం కలబెట్టినాం కదా, కొద్దిసేపు మూత పెట్టాలి. మూత పెట్టి మళ్ళీ ఒకసారి మరి ఉడుకుతుందా లేదా అని చెప్పి ఒకసారి మళ్ళీ తీసి కొద్దిగా ఉడికినట్టు అయిన తర్వాత మళ్ళీ కారపొడి వేసుకోవాలి. కారపొడి ఇట్లా వేసుకోవాలి. 2 స్పూన్ల కారపొడి వేసిన నేనైతే. చూడండి మొత్తం గ్రేవీ లెక్క ఆయిల్ మొత్తం మీదకి వచ్చేసింది. ఇట్లా కారపొడి వేసుకుని ఆ గంటతో పని చేయదని చెప్పి ఒక జల్లిగంట తెచ్చి జల్లిగంటతో మంచిగా కలబెట్టిన. జల్లిగంట అయితే పక్కా మీరు కలబెట్టుకోవడానికి. జల్లిగంటతో కలబెట్టి చూడండి ఎంత మంచిగా ఉందో కూర. వావ్ తింటే నోరు ఊరుతుంది. ఒకసారి మూత తీసి కలబెట్టిన తర్వాత మళ్ళీ మూత తీసి చూడండి ఎట్లా అవుతుందో మళ్ళీ ఒక్కసారి కలబెట్టాలి. కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత మళ్ళీ కలబెట్టాలి. మొత్తం గ్రేవీ ఎట్లా వస్తుందో చూడండి. ఇక మనం గ్రేవీ వచ్చిన తర్వాత మన ఇంట్లో 10 మంది ఉంటారు కాబట్టి కొద్ది నీళ్ళు పోసుకుందాం. కొన్ని మంచిగానే పోతాం నీళ్ళు. కోరి కోరి వారమూల కూర తెచ్చుకుంటారు. నీళ్ళు అయితే పోతాను. నీళ్ళు పోసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలి. కొద్దిసేపు మూత పెట్టి అది మంచిగా ఇంకిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ కలబెట్టి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొద్దిగా ఉడకడం పట్టింది కదా, ఉప్పు వేయాలి. మంచిగా ఉప్పు వేసుకోవాలి. వావ్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలబెట్టాలి. ఎందుకంటే ముక్కలకే పట్టుకొని ఉంటుంది, మనం తినేటప్పుడు ఉప్పిసం అయిపోతుంది. మళ్ళీ ఒకసారి కలబెట్టి మళ్ళీ మూత పెట్టాలి. మూత పెట్టి మళ్ళీ మూత తీసి ఒక్కసారిగా మసాలాలు వేయాలి. మసాలా ఇది ఇంట్లో చేసిన మసాలా వేయాలి. 2 స్పూన్ల మసాలా వేసిన నేనైతే. మసాలా వేసిన తర్వాత కూర 3 స్పూన్ల మసాలా వేసినాం. మసాలా వేసిన తర్వాత కూర టేస్ట్ వేరే. ఇక కలబెట్టాలి ఒకసారి. జై అబ్బా వావ్. పులుసు పోసినాం, బాగా వాటర్ పోసేసరికి అట్నే ఉంటుంది. మళ్ళీ ఒకసారి కలబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఇక చూద్దాం కూర ఎట్లుందో. ట్రై చేస్తున్నా, తింటున్నా. చూడండి వావ్ కాలుతుంది. ఇక ముక్క తీసిన. వావ్ కూర మాత్రం సూపర్గా ఉంది. ఇదండి ఇవాల్టి వీడియో. నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చికెన్ కర్రీ నా చేతితోనే వండాను, మీరు చూసిరు కదా వీడియో. చికెన్ మాత్రం సూపర్గా చేసిన. మీరు కూడా మీ ఇంట్లో అమ్మాలను ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టకుండా చికెన్ కర్రీ వండుకోండి.